హలో ఎవ్రీవన్. ఎప్పుడు రెగ్యులర్గా ఇడ్లీ, దోశ, చపాతీ, ఉప్మా, పెసరట్టు ఇవే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు కదండి అందరూ. ఈరోజు నేను చూపించే ఈ మిరియాల పొంగల్ని ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. దీనికోసం మనం వడపప్పుకు వాడే పప్పు ఉంటాయి కదండి, సాయి పెసరపప్పు. ఆ పెసరపప్పును తీసుకొని 1 గ్లాస్ పెసరపప్పు, 1 గ్లాస్ రైస్ తీసుకొని సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి. తీసుకొని బాగా వాష్ చేసుకొని దానికి 1 గ్లాస్ పెసరపప్పుకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ట్రిబుల్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని 1 అవర్ సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ సోక్ చేసుకున్న దాంట్లో ఈ విధంగా నేను చూపించాను కదా, చిన్నగా అల్లం ముక్కలు తరిగేసుకొని మిరియాలు, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర అన్నీ వేసి కొంచెం బాగా వేగాక దాంట్లో సాల్ట్, రుచికి సరిపడంత సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని ఈ తాలింపు దాంట్లో కలిపేసి 3 విజిల్స్ పెట్టుకుంటే చాలండి. ఎంతో టేస్టీగా ఉండే మిరియాల పొంగల్ రెడీ అవుతుంది. ఇది తినేటప్పుడు దాని మీద కొంచెం గీ వేసుకొని పల్లి చట్నీ, వేరే చట్నీతో యాడ్ చేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి.